నాగనాథ్ గారు, మరి ధనస్సు రాశి వారిపై ఈ రాహుకేతు ప్రభావం ఎలా ఉంటుందంటారు? అంటే సానుకూలంగా ఉందా? అండ్ ప్రతికూలంగా ఉందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, హ్మ్. ధనుర్రాశి వాళ్ళకి తృతీయ భాగ్యాధిపతి అంటే హ్మ్. తృతీయ భావంలో భాగ్యస్థానంలో ఈ రాహుకేతువుల యొక్క సంచారం హ్మ్. 18 నెలలు హ్మ్. సుమారు. హ్మ్. తృతీయ భావం అంటే వీళ్ళ రాశి నుంచి కుంభరాశిలో ఉంటాడు. అంటే ధనుర్రాశి నుంచి కుంభరాశిలో ఉంటాడు. భాగ్యస్థానం అంటే 9th హౌస్. సో, భాగ్యస్థానంలో కేతు ఉంటాడు. సో, వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మంచి టైం ఇది వీళ్ళకి. సో, మనకు జనరల్‌గా మనకి సర్వసాధారణంగా ఏం కనిపిస్తది సమాజంలో అంటే, కోడలికి ఎప్పుడు కూడా అత్తగారింట్లో ప్రొటెక్షన్ ఫీల్ కాదు. హ్మ్. అవునా? అత్తగారి నుంచి రావాల్సినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ గాని, హ్మ్. లేకపోతే మిగతా కోడళ్ళతో పాటు ప్రాపర్టీ షేరింగ్, హ్మ్. వాళ్ళకిచ్చారు, మాకు తక్కువిచ్చారు. ఈ విభేదాలు మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు అవును. కామన్‌గా. అవును. వీళ్ళకి మే మాసం నుంచి చెక్ చేసుకోండి ధనుర్రాశి వాళ్ళకి. హ్మ్. వీళ్ళకి ప్రొటెక్షన్ అన్నది వీళ్ళ సరౌండింగ్ నుంచి వీళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతది. ముఖ్యంగా అది ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఎమోషనల్ ప్రొటెక్షన్. ఓకే. ఎమోషనల్ అంటే పెళ్లి తర్వాతయితే కోడళ్ళకి. పెళ్ళికి ముందు అన్నప్పుడు పేరెంట్స్ ఒకవేళ వీళ్ళకి ఆర్థికంగా హ్మ్. నేను ఫారెన్‌లో ఎళ్లి చదువుతాను, లేకపోతే ఎక్స్‌పెరిమెంట్ చేస్తాను, వేరే స్టేట్‌కెళ్తాను, లేదా వేరే స్టేట్‌కెళ్ళి ఉద్యోగం చేస్తాను. ఇట్లాంటి వాటికి కొంచెం విముఖంగా ఉన్నటువంటి పేరెంట్స్ ఉంటారు. హ్మ్. తెలుసు కదా! హ్మ్. ఇష్టపడరు. హ్మ్. ఎందుకు అనవసరంగా అదని చెప్తారు. లేదా పూర్తి స్థాయిలో వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేనటువంటి కుటుంబం ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఈ మే మాసం నుంచి మే 21 నుంచి వాళ్ళకి 18 మంత్స్ వరకు సుమారు వాళ్ళకది అనుకూలంగా ఉంటది. హ్మ్. సో, వీళ్ళకి కావాల్సినటువంటి ఒక కంఫర్ట్, ఫ్యామిలీ, ఎమోషనల్ జోన్ వీళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతది. అది దేనివల్ల అవుతదంటే రాహు వల్ల అయితది. ధనురాశి వాళ్ళ గురించి నేను చెప్పినటువంటి పర్యాయ పదం మీరు గుర్తుందా? హుహు. మర్చిపోయారు. మర్చిపోయాం. చెప్పండి. ధనురాశి వాళ్ళకి ధ్యాన రాశి అని పెట్టారు. హ్మ్. ఓకే. అవును. ఓహ్! ధ్యాన ధ్యాన రాశి అంటే రాశి. ఏంటంటే, వాళ్ళు చేసే ప్రతి పనిలో చాలా హ్మ్. నిజాయితీ, అంకిత భావం ఉంటుంది. హ్మ్. అంటే పూర్తిగా వాళ్ళందులో ఇమిడిపోతారు. సో, అంత సంపూర్ణ చైతన్యంతో చేసే పని మనకి ఇవాళ సక్సెస్ రాకపోవచ్చు. హ్మ్. ఇవాళ ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ రాకపోవచ్చు. హ్మ్. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క అంకిత భావం ఉంటుంది చూడండి, అది ప్రకృతితో కలిసిపోతది. హ్మ్. అంటే బాడీ, మైండ్ అండ్ ఎమోషన్ ఈ హ్మ్. 3 ఎప్పుడైతే మీరు ఒక స్థితికొచ్చినప్పుడు హ్మ్. మీరు వర్క్ చేస్తారో, హ్మ్. అప్పుడు ప్రకృతే పరవశిస్తదని చెప్తారు. అంటే అర్థం ఏంటి? హ్మ్. ప్రకృతి కూడా మీకు సూచన ఇస్తదని అర్థం సక్సెస్‌కి. హ్మ్. సో, కాబట్టి వీళ్ళకి ఆ పూర్తి చైతన్యంతో వీళ్ళు పని చేస్తారు కాబట్టి, మీరు ఇవాళ చేసిన పనికి ఫలితం ఈ రోజే వస్తుందని ఏం లేదు. హ్మ్. అర్థమైందా? రాహువు కెన్ హ్మ్. డిలే యువర్ పెర్ఫార్మన్సెస్. బట్ హి విల్ నాట్ డినై. అంటే మీరు చేసేటువంటి పని అప్పుడు మీకు ఫలితం రాకపోవచ్చు. కానీ ఈ గడుస్తున్నటువంటి ఈ 18 నెలల కాలంలో హ్మ్. వీళ్ళు అంతకు ముందర చేసినటువంటి పెర్ఫార్మన్సెస్ ఆర్ డెఫినైట్‌లీ ప్రొటెక్టెడ్ అండ్ రికగ్నైజ్డ్. ఓకే. ఎలా అంటే వీళ్ళకి కుటుంబం నుంచి ఆర్థికంగా ఫస్ట్ వీళ్ళకి సపోర్ట్ దొరుకుతది. అంటే పేరెంట్స్ నుంచి కావచ్చు, ఒకవేళ పెళ్ళైన ఆడవాళ్ళకి అత్తమామలు నుంచి జరిగేటువంటి ఆస్తి వీళ్ళకి ప్లస్ పాయింట్ అవ్వచ్చు. అది కూడా ఎట్లా అంటే వీళ్ళకి మోస్ట్ డిఫికల్ట్ సిట్యుయేషన్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనకు చాలా హ్యాండ్ టు మౌత్ లైఫ్ వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి హ్మ్. చాలా మందికి. హ్మ్. వాళ్ళు స్ట్రగుల్ అయ్యి ఫైనాన్షియల్ లాస్‌లో ఉండి, లేకపోతే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లేక, హ్మ్. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క 18 నెలలు ఈస్ వెరీ, వెరీ యూజ్‌ఫుల్. ఓకే. సో, ఇవి చాలా ప్రొటెక్టివ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ భాగ్యస్థానం. భాగ్యస్థానం అంటే మీకు ఇందాక గూడా ఒక రాశికి జెప్పాను. ఏ రాశికి జెప్పాను మీకు? మిథున రాశి వాళ్ళకి జెప్పాను. ఏంటి? హ్మ్. ట్రెడిషనల్ వాల్యూస్. హ్మ్. సో, ఈ ట్రెడిషనల్ వాల్యూస్‌ని వీళ్ళు పాటించడం, ట్రెడిషనల్ వాల్యూస్‌లో ఉండడం, హ్మ్. అంటే ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళ్ళకపోవడం, హ్మ్. ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ జేయడం, ఇటువంటివన్నీ గూడా వీళ్ళకి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇదే వాళ్ళు గమనిస్తారు. అంటే వీళ్ళ ఎబిలిటీకి మించినటువంటి పోకడలు వీళ్ళకుండవు. వీళ్ళ ఎబిలిటీని వీళ్ళు ఎక్స్‌క్యూజ్ జేసి అంటే వీళ్ళ ఎబిలిటీని గూడా వీళ్ళు ఎక్స్‌క్యూజ్ జేసుకోనో, లేకపోతే పక్కన పడేసి ఆహ్, తల్లిదండ్రులకు రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి లక్షణాలుండవు. వీళ్ళు ఏం పని జేసినా గాని, ఒక రకంగా జెప్పాలంటే, వాళ్ళు చేయగలిగే పని కన్నా తక్కువ జెప్పుకుంటారు. ఇది వీళ్ళ ఓకే. మైనస్ పాయింట్. అంటే ట్రెడిషనల్ వాల్యూస్‌ని పాటించడం వల్ల చాలా మటుకు గూడా ఇంట్లో వాళ్ళని హర్ట్ చేయకుండా, ఇది అబ్సల్యూట్‌లీ ఫ్యామిలీ మేడం. హ్మ్. ఫ్యామిలీకి రిలేటెడ్ ఐయామ్ టాకింగ్ అబౌట్. మీరు తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేస్తారు తప్ప, తల్లిదండ్రుల్ని ఛాలెంజ్ చేయడమో, లేకపోతే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటిది జరగదు. ఓకే. ఇదే వీళ్ళకిప్పుడు స్ట్రెంథెనింగ్ పాయింట్. హ్మ్. ఎందుకంటే వీళ్ళకి భాగ్యస్థానం అంటే ఒక రకంగా చెప్పాలంటే, భాగ్యస్థానాన్ని పితృస్థానం అని గూడా అంటారు. అంటే తండ్రి నుంచి దొరికేటువంటి సహకారం ఇప్పుడు ఈ ధనురాశి వాళ్ళకి ఎక్కువుంటది. ఫాదర్ నుంచి మోర్.
ఓ మోర్ సపోర్ట్. మదర్ నుంచి వచ్చేటువంటిది వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అంటే తల్లి యొక్క గైడెన్స్ గానీ, మోరల్ సపోర్ట్ గానీ ఇవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి రాహుకేతుల వల్ల. సో ఇది కొంత వీళ్ళకి అడ్వర్స్ ఇంపాక్ట్ కూడా ఉంటది. మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి రాహుకి, కేతువుకి అని చెప్పా కదా! సో వీళ్ళొక్క విషయాన్ని గమనించాలి ఏంటంటే, వీళ్ళు ఏదన్నా విషయంలో వీళ్ళు అడ్వెంచరస్‌గా రిస్క్ తీసుకొని వెళ్ళేటువంటి టైం ఇది. మే నుంచి మొన్న గడిచిన మే మాసం నుంచి. వీళ్ళు కొంత పూర్తి స్థాయి అవగాహన లేకుండా చేసేటువంటి అవకాశం ఉంటది. వీళ్ళు చేసేటువంటి ప్రాజెక్ట్స్ లేదా వీళ్ళు ప్రాజెక్ట్ మీద వీళ్ళు చేసే వర్క్ ఏదైతే ఉంటుందో దాని మీద పూర్తి స్థాయి వీళ్ళు వర్క్ చేయడం అన్నది కొంత వీళ్ళలో కేర్‌లెస్‌నెస్ అని చెప్పొచ్చు. ఓకే. వీళ్ళకి. సో దానివల్ల కొంత వీళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఎక్కువ అంటే ఇప్పుడు ₹100 కోసం మీరు ₹1000 కష్టపడినట్టు ఉంటుంది చూడండి. అటువంటి అంటే అనవసరమైనటువంటి ఫిజికల్, మెంటల్ ఎనర్జీ బర్న్ అయితది వీళ్ళకి. సో వీళ్ళకి డిఫాల్ట్ డిటాచ్‌మెంట్ ఉంటది. గుర్తుపెట్టుకోండి. ధనురాశి వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు. వాళ్ళ ఆయన తిట్టాడు అనుకోండి, "ఏంటి ఉంటావా? వెళ్ళిపోతావా? నేను వెళ్ళమంటావా?" బ్యాగ్ తీసుకొని రెడీగా ఉంటారు. అయ్యో! అర్థమైందా? ఓకే. అంటే అలా అంటారు అంతే. ఎల్లరు. ఎమోషనల్లీ నాట్ డిటాచ్డ్. ఓకే. జస్ట్ డైలాగ్స్. సిట్యుయేషనల్లీ అండ్ ఔట్ ఆఫ్ అగ్రెషన్. ఓకే. కోపం హ్మ్. 100 సార్లు క్షమించే లక్షణం ఎవరికైనా ఉందంటే అది వీళ్ళకే ఉంటది. ఓహ్! గ్రేట్. ధనురాశి వాళ్ళకి ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ కుటుంబాన్ని వదులుకోలేరు. ముఖ్యంగా ధనురాశిలో పుట్టిన వాళ్ళు ఒకవేళ అక్క ఉందనుకోండి, కింద ముగ్గురు అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఉన్నారనుకోండి, వాళ్ళకి దేవుడు ఉన్నట్టే ఇంట్లో. వీళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసి ఇక పాత సినిమాలో తెలుసు కదా, అంతులేని కదా. కష్టాలు పడి ఫ్యామిలీని పోషించి అంతులేని కదా. అన్ని జయప్రద. చూసుకోండి మీరు సుజాత, జయసుధ సినిమాలు అన్ని తీయండి. కుటుంబం కోసం సర్వ త్యాగం చేసి వాళ్ళకి లాస్ట్ లో ఒక్కళ్ళే ఒక రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఎండుటాకులు, వెళ్ళిపోతుంటారు. బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక సాంగ్ వస్తుంటది, ఎంత పెద్ద కళ్ళజోడు పెట్టుకుని ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫిలాసఫికల్ లైఫ్ వీళ్ళకి ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే కారణం ఇదే. బికాస్ దే కెనాట్ గో అగేన్స్ట్ ఫ్యామిలీ వాల్యూస్. దే డెవలప్ లాట్ ఆఫ్ పేషెన్స్ టు కన్విన్స్ పేరెంట్స్. సో అదే మీరు కొంచెం అగ్రెసివ్ గా నా నిర్ణయం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అనేటువంటి ఆలోచన వీళ్ళకు ఉండదు. వీళ్ళకి లౌకిక జ్ఞానం తక్కువ ఉండడం వల్ల, రెండోది అలౌకికంగా వాళ్ళ యొక్క భావాన్ని, ముఖ్యంగా కోపాన్ని వ్యక్తపరచడం వల్ల వీళ్ళకి కొంత ధన నష్టము, భాగస్వామితో ఉండే నష్టం ఉంది అని ఇందులో ఉంది. అంటే అగ్రెసివ్ గా ఉండడం వల్ల కొంత మీరు ఇంపల్సివ్ గా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, లేదా ఎవరో నమ్మకస్తులు అని చెప్పి డబ్బులు ఇచ్చారు, అర్థమైందా? అది ట్రాప్, అది రాహు యొక్క ట్రాప్. అది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు క్రాస్ చెక్ చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేసుకున్నారా, వాళ్ళు మీతో న్యాచురల్ గా ఉన్నారా? అవునా? ఇంప్రెస్ చేసుకోవడం అంటే డ్రామాటిక్, నాటకీయం. ఎందుకంటే వీళ్ళు నాటకానికి పడిపోతారు. వీళ్ళకి అంత సూక్ష్మ బుద్ధి ఉండదు. వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక క్రియేటివ్ గా, ఇన్నోవేటివ్ ఫీల్డ్ లో ఉంటారు తప్ప మనుషుల్ని అర్థం చేసుకుని వాళ్ళు లోపల ఏంటి, వాళ్ళ బయట ఏంటి అనేటువంటి సూక్ష్మ బుద్ధి వీళ్ళకు ఉండదు. అందుకే చూడండి, వీళ్ళు ఎప్పుడు కూడా మనుషులతో ఎప్పుడు ఏదో ఒక సమస్యలు వచ్చి డిటాచ్మెంట్ ఉంటుంది వీళ్ళకి. కారణం ఏంటంటే దశమ భావంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే చూస్తే కూడా భాగ్యస్థానంలో వీళ్ళకి కేతు ఉన్నాడు కాబట్టి. సో ఈ చిన్న రిపర్కేషన్స్ అంటే చిన్న పరిణామాలు తప్ప వీళ్ళ జీవితంలో మేజర్ గా వచ్చేటువంటి మైనస్ పాయింట్స్ కానీ నష్టపోయేటువంటిది ఉండదు. కానీ వీళ్ళు బాగా గుర్తించాల్సింది, వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేసుకున్నారా, నిజంగా వాళ్ళ మీద మీరు ఇంప్రెస్ అయ్యారు. మీరు ఇంప్రెస్ అయ్యారు అంటే అది వేరే. వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ట్రాప్ లో ఉంటారు. సో కొంత లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో అని ఇందులో ఉంది. అంటే కోర్టు కచేరీలు లేదా మధ్యవర్తులతో సెటిల్మెంట్లు, ఆస్తి అంటే ప్రాపర్టీ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ మాత్రమే కొంచెం అటువంటి పరిణామాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఇందులో. మరి వీరికి ఇచ్చే రెమెడీస్ ఏంటి? నాకు తెలిసి ధనురాశి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ నీడలాగానే వాళ్ళకి దైవబలం ఉంటుంది. ఇది నేను కొన్ని వేల జాతకాలు చూసిన అనుభవంతో చెప్తున్నాను. అయినప్పుడు కూడా ధనురాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సూపర్ న్యాచురల్ పవర్ నమ్ముతారు. ఇట్ మే బి నేచర్ ఆర్ ఇట్ మే బి their own activity, whichever the activity they perform, very consciously, very effectively they perform. సో మీరు పరిహారము అన్నారు కాబట్టి రాహువు యొక్క ట్రాప్ ఏంటి వీళ్ళకి అంటే టు బికమ్ రిచ్ దే డూ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఒకటి కంప్లీట్ చేయకుండా ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయే లక్షణం ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళు డేలో 100 యాక్టివిటీస్ చేస్తారు. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, నెక్స్ట్ ప్రోగ్రామ్ మీరు ధనురాశి అనుకోండి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అన్న దాంట్లో ఉంటారు మీరు. అంటే మీ బాడీ మైండ్ ఆల్రెడీ అక్కడ ఉంటుంది. ఇది కంప్లీట్ అవ్వకుండానే ఇది కంప్లీట్ చేసే దాంట్లో మీ పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఫ్లటరీ ఉండదు. కానీ
నెక్స్ట్ యాక్టివిటీ, ఆ యాక్టివిటీ చేసేటప్పుడు ఆ నెక్స్ట్ యాక్టివిటీ. సో మల్టిపుల్ యాక్టివిటీస్ అన్నది వీళ్ళ సహజ సిద్ధమైనటువంటి లక్షణం అది. సో అది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏమైపోతుందంటే అన్ని క్లబ్స్ అయిపోతాయి, అన్ని ఒకదానికొకటి మీకు చేసుకోవడం వల్ల వీళ్ళు లోన్స్కి వెళ్ళడం, అనవసరమైనటువంటి బ్యాంక్ ఇష్యూస్, ఈఎంఐస్ ఇవన్నీ కూడా వీళ్ళకి జరుగుతాయి. సో వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ దే హ్యావ్ టు కంప్లీట్ వన్ టాస్క్ ఫస్ట్. ముఖ్యంగా ఈ 18 నెలలకు సంబంధించి ఒక టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాతనే రీఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎల్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చేస్తే ఇది వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి నష్టం తీసుకురాదు, విపరీతమైన ఒత్తిడి. దీనివల్ల ఈవెన్ వాళ్ళకి ధనురాశి వాళ్ళు కూడా నేను ఎప్పుడు చెప్తాను, వీళ్ళు కనుక డిస్టర్బ్ అయ్యారనుకోండి మేడం, వీళ్ళు డిస్టర్బ్ అయ్యారంటే వీళ్ళ ఆర్గన్స్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి ఎమోషనల్గా. వీళ్ళంతా సివియర్గా తీసుకుంటారు ఏదైనా. సో అది వీళ్ళకి ప్రివెంటివ్గా చెప్తున్నాను. ఒకటి రాహువుకి సంబంధించి, ఇంకోటి కేతువుకు సంబంధించింది వీళ్ళలో ఉండేందంటే వీళ్ళకి దైవ బలం, ఆధ్యాత్మిక బలం అనేది డిఫాల్ట్ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేసి యాత్రలకి వాటికి వీటికి వెళ్ళకపోవడం, ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఫ్యామిలీతోని, లేకపోతే వాళ్ళ సోషల్ గ్యాదరింగ్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అన్నది, వీళ్ళు ఎక్కువ సోషలైజేషన్ ఇష్టపడరు. అందుకే చెప్తాను, మీరు మీ మనసుకు విరుద్ధమైంది అనుకోండి, అది ఏదో ఒక రోజు మీరు లెర్నింగ్ ప్రాసెస్ నుంచి పోతుంది. మీరు ఎప్పుడైతే మీరు నచ్చంది మీరు మాత్రమే మీరు చేయట్లేదు, నచ్చింది మాత్రమే మీరు చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మీ ప్రోగ్రెస్ ఆగిపోయినట్టు. సో మీరు చెప్పండి యాజ్ యాంకర్గా, వీళ్ళు ఏ పరిహారాలు చేస్తే ఈ లక్షణాలు ఇంప్రూవ్ అవుతాయి చెప్పండి. వాళ్ళని వాళ్ళు మార్చుకుంటే బాగుంటుందండి. మార్చుకోకర్లేదు, ఫస్ట్ తెలుసుకోవాలి. నాకు తెలియకుండా నేను తెలియకుండా నేను ఇలా చేస్తున్నాను అంటే సోషలైజేషన్ అవాయిడ్ చేస్తున్నాను, నచ్చిన వాళ్ళతోనే ఉంటున్నాను, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు నేను పూర్తిగా బానిసగా ఉంటున్నాను, నా యొక్క బలహీనతే వాళ్ళకి బలంగా మారిపోయింది అనుకున్నప్పుడు మీరు ఆర్థికంగా నష్టపోయినా మీరు రికవర్ అవుతారు. కానీ మీరు భావోద్వేగాల పరంగా నష్టపోతే మాత్రం అది తీవ్రంగా, చాలా తీవ్రంగా తీసుకుంటారు వీళ్ళు. ఎంత తీవ్రంగా తీసుకుంటారంటే వీళ్ళు ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. అయినా నేను చూశాను, ఒక ఆమెకి చాలా చిన్న ప్రాబ్లం వచ్చింది వాళ్ళ ఫ్యామిలీలో, సోరియాసిస్ వచ్చేసింది, స్కిన్ డిసీజ్, చాలా చిన్నది, ఇంత విత్ ఇన్ షార్ట్ టైం. సో చాలా కేసెస్ ఉన్నాయి. సో నేను వాళ్ళకి ఇచ్చేటువంటి పరిహారం ఇలా ఉంటుంది. సూపర్ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.